మన ఇండియన్ ఐడల్ దాంట్లో కార్తిక్ గారిని బాగా ఇమిటేట్ చేసేవాళ్ళంట. ఏంటది సంగతి ఏంటి? ఫన్నీ మూమెంట్స్ అది కూడా ఉందంట. మళ్ళీ స్పాట్ లో పెడుతున్నారు ఇప్పుడు. లేదు, ఇట్ వాస్ గుడ్ థింగ్ కదా. కరెక్ట్, స్పోర్టివ్ గా తీసుకుని వాళ్ళు కూడా దే హ్యాడ్ ఫన్. బట్ మీరందరూ ఎపిసోడ్ లో చూసినట్టే కీర్తన అంటే ఇది మా ఫేవరెట్ మూమెంట్ అనమాట. మాకు అక్కడ చాలా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఇది. కీర్తన తర్వాత వల్లభ పాడబోతున్నాడు. ఆయన సడన్ గా కీర్తనకి కామెంట్స్ చెప్పేసి అంతా అయిపోయాక, బట్ కామెంట్స్ చెప్పక ముందు ఫస్ట్ 2 థింగ్స్ అండి. సో చిన్ని చిన్ని ఆశ పాడింది. దాంట్లో జాబిలిని తాకి ముద్దులిడా ఆశ అనే గమకం పాడింది, ఇంప్రొవైజ్ చేసింది. కార్తిక్ గారు తన పర్ఫార్మెన్స్ అయిపోయాక శ్రీరామ్ గారు కార్తిక్ గారు అనగానే ఆయన బాగా పాడు కామెంట్స్ ఏది కాకుండా సడన్ గా ఆ గమకంగా ఆయన చాలా నచ్చింది ఆయనకి. నచ్చి హి వాస్ ట్రైయింగ్ అనమాట. సో ముద్దులిడా కదా అని 3-4 సార్లు లేచి ఇంక చప్పట్లు కొట్టడం ఆయన మేనరిజమ్స్ అన్నమాట. సో వల్లభ అన్నారు కీర్తన అని, ఒక్కటే నవ్వడం అందరం. ఒక్కటే అసలు నెక్స్ట్ పాడబోయే అదే రే ఐఎమ్ విషింగ్ వల్లభ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి కవరింగ్ ఇచ్చారు. సో అది మాకు మోస్ట్ ఫన్నీ మూమెంట్ అనమాట. అది ఇమిటేట్ చేసిన తర్వాత ఆయన కామెంట్స్ చెప్పాల్సిన టైంలో మా వైపు తిరిగి అలా చూసారు. సార్ సారీ సార్ అంటుంటే ఐ చేంజ్ ద వే ఐ స్పీక్ నౌ అని చెప్పి చాలా బాగా పాడావు అని చాలా నార్మల్గా లైక్ బ్లాండ్గా చెప్పారు అనిపించింది. కావాలని మమ్మల్ని ఏడ్పించడానికి ఇమిటేట్ చేస్తున్నారు ఏంటని. సో యా దట్ వాస్ వండర్ఫుల్ మూమెంట్ అండి. కానీ అట్లా గొప్ప గొప్ప సింగర్స్ కానీ అట్లా కూల్గా ఉంటూ మనల్ని కూడా అలా సరదాగా ఉండిచేసారంటే దట్ వాస్ నైస్. దట్స్ వెరీ ట్రూ అండి. బికాజ్ ఆయన లెర్నింగ్ కూడా అందరూ అందరి నుంచి నేర్చుకోవాలి అనేది ఓపెన్గా అన్నారు. యు ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ బికాస్ దట్ ఈస్ వాట్ ఈచ్ ఆఫ్ us నీడ్, అ పార్ట్ ఆఫ్ అవర్ గ్రోత్. అది. అండ్ మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు లైఫ్లో దట్ వాస్ మెమరబుల్ అని అంటారు కదా, ఏదైనా సింగర్ కానీ ఏదైనా సమ్వన్? ఇండియన్ ఐడల్లో తమన్ గారు కార్తిక్ గారు గీత అక్క ఇచ్చిన ఒక కాంప్లిమెంట్ ఏంటి అంటే ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ వాయిస్ టెక్స్చర్ అని చెప్పారు. లైక్ యూనిక్ వాయిస్ టెక్స్చర్ అన్నారు. సో అండ్ యా దట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ వన్. అండ్ అది కాకుండా తమన్ గారు హీ ఆల్సో సెడ్ ఎలిమినేట్ అయ్యే టైంలో ఎలిమినేట్ అయ్యాక హీ టోల్డ్ మీ దట్ నీ వాయిస్కి నీ టెక్స్చర్కి కరెక్ట్గా ఉన్న సాంగ్ నేను కంపోజ్ చేసినప్పుడు ఐల్ గివ్ యూ అ కాల్ అన్నారు. వావ్. సో యా దట్ వాజ్ అ హ్యూజ్ బ్లెస్సింగ్ అండి. కానీ చాలామంది ఒకసారి అనిపిస్తుంటాను అనమాట ఏంటంటే చాలామంది మ్యూజిషియన్స్ కానీ కొత్తగా ఎవరైనా కానీ ఆ స్టేజ్ మీదకి వచ్చారంటే అవకాశం ఇవ్వడానికి తమన్ గారు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు కదా. వెరీ సపోర్టివ్. రీసెంట్ టైమ్స్లో కూడా మేము ఒకటి చూసాము ఏంటంటే తెలంగాణ జానపదాలు దానికి సంబంధించి పాడుతూ ఉన్నప్పుడు కూడా ఐ గివింగ్ ఏ ఛాన్స్ అని చెప్పేసి ఓజీలో ఇస్తాను. నిజంగా హీఈస్ వెరీ ఎంకరేజింగ్ అండి, వెరీ సపోర్టివ్, అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ అండి. చాలా మంచివారు. వెరీ పాజిటివిటీ ఎక్కువ ఉంది. అండ్ మీ లైఫ్లో ఒక సాంగ్కి అంటే ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. ఇట్స్ ఓల్డ్ ఆర్ న్యూ ఎనీథింగ్, బట్ అట్లా మీకు ఏదైనా సాంగ్స్ అనేటప్పుడు ఆ సాంగే గుర్తొచ్చేసాం. ఏ సాంగ్ అది? అంటే గోల్డెన్ సాంగ్స్ తిరుగుతున్నాయా? అలా ఒక లిస్ట్ అలా కోడింగ్ చేసినప్పుడు జిప్ 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 అని వస్తుంది కదా, అలా ఒక లిస్ట్ మొత్తం జిప్ అని వస్తుంది. కానీ ఏ పాట ఎంచుకోవాలనేది హృదయం తెరిచా మనసే గెలిచా ఒకటై నిలిచా శుభమే తలచా బ్రతకనేలేనిలా పరాయిలా వినవా అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడేడో రంగు తళుకులనే నలుపే చేరింది విధిలా ఏమైనా తప్పంతా నాదే
పంచా కలలే నీకిచ్చా దిగులే మనసా మన్నించమంటూ అడగనులే తెలిసే ఇంకొక్కసారి జరగదులే కనులే కన్నీరు ఇంకి నిలిచేనులే తెలుపే దిద్దేటి సమ్మతే. వా, ప్రత్యేకంగా ఈ సాంగ్ కి నాకు ఒక అనుబంధం ఉంది. ఓకే, అదేంటో చెప్పనా? చెప్పండి. ఏం లేదు, అంటే జస్ట్ చెప్తుంటారు కదా అలాగా. ఓ, ఒక్కసారి ఆ బిల్డప్ బాగుందండి, బాగా ఇచ్చారు కదండి, ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలి. సాంగ్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. ఆ సాంగ్ వింటూ వింటూ మనము ఏదైనా టెన్షన్స్ లో ఉన్నా గానీ ఆగిపోయి అలా వినొచ్చు అన్నమాట. ఆ మ్యూజిక్ లో ఉన్న పవర్ అలాంటిది. డెఫినెట్లీ అండి, మాకు కూడా యాజ్ మ్యూజిషియన్స్ దట్స్ వెరీ ట్రూ. అండ్ ఇంకొకటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చి మీరు పర్ఫామ్ చేశారు కదా మరి ఇండియన్ ఐడల్ లో. సో ఆ మూమెంట్ కానీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎలా స్టార్ట్ అయింది అది? నాకు ఫైనల్ ఆడిషన్ జరిగేటప్పుడు అమ్మ పెద్దమ్మలు రావడం జరిగింది. వాళ్ళకి ఏంటి అంటే జడ్జెస్ ని కలవాలి, కార్తిక్ గారితో ఒక్క పాట పాడాలి అని వాళ్ళు దేవర్ వెయిటింగ్ అనమాట. ఓకే. సో ఆ రోజు జరిగింది సీన్ అదనమాట. నాకంటే ముందు వాళ్ళు వచ్చి పాడేస్తున్నారు, వాళ్ళ ఎక్సైట్మెంట్ అలా ఉంది. మీరు మొన్నొచ్చారండి, కానీ వాళ్ళు ఎప్పటి నుంచి పాడుతున్నారు? అది కరెక్ట్ కదా, అది నిజమే కదా. అంటే మళ్ళీ నర్వస్ అయిపోయారు, అంటే ఆ ఎక్సైట్మెంట్ పాడేటప్పుడు. దట్స్ వెరీ ట్రూ అండి, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ కి అమ్మ మేమేమని చెప్పి పోటీగా వచ్చేసారు. అండ్ నేను ఆడిషన్ ఇచ్చేటప్పుడు కూడా నాకు ఐ ఫెల్ట్ గుడ్, వాళ్ళు ఉన్నారు నాతో స్టేజ్ మీద అని. ఎందుకంటే దే బీ మై స్ట్రెంగ్త్ అండి త్రూ అవుట్ మై జర్నీ, మ్యూజికల్ జర్నీలో కూడా. ఏదైనా ఫ్యామిలీ అంత సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరు సక్సెస్ఫుల్ గా ఇలా ముందుకు వెళ్తూ ఉన్నారు, పాజిటివ్ వేలో తీసుకుంటూ. అవునండి. మరి ఇండియన్ ఐడల్ అయిపోయింది, సో వాట్స్ నెక్స్ట్? ప్లాన్స్ ఉన్నాయి, తెలుస్తుంది త్వరలో. అప్డేట్స్ అయితే ఇప్పుడు లీక్ చేయడానికి మాత్రం లేదా? యాక్చువల్లీ ఒక హ్యూజ్ అప్డేట్ ఉంది, అంటే రీసెంట్లీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్ అన్నమాట. వర్కింగ్ ఫర్ హిమ్. సార్ నన్ను ఈ వీక్ వచ్చింది 2 రికార్డింగ్స్ అయ్యాయి సో ఫార్. And I'm looking forward to working with every music director, తమన్ గారితో పాటు. అవునా? అది ఏ మూవీకో చెప్తే వాళ్ళు కూడా వస్తా హ్యాపీ ఫీల్ అవుతారు. మాకు కూడా తెలియదండి. తెలీదు. ఓకే. బయటికి వచ్చే వరకు ఏ మూవీ అనేది మాకు, అట్లీస్ట్ నేను వెళ్ళిన రికార్డింగ్ సెషన్కి అయితే నాది ఇదే అని తెలియదు.